ఇది నాలో ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ అనుకోవాలో, బ్యాడ్ హ్యాబిట్ అనుకోవాలో నాకు తెలియట్లేదు గానీ, మీతో అయితే ఒక విషయం చెప్తాను. గాయం చేసిన చేతులే మళ్ళీ వచ్చి గంధం పూస్తాను అనంటే, నమ్మడానికి మనసు సిద్ధంగా ఉన్నా సరే, మనకు జరిగిన అనుభవం మాత్రం మనల్ని భయపెడుతూనే ఉంటుంది అంటారు కదా! నేను కూడా అంతే. నా లైఫ్‌లో ఒక పర్సన్ ఫేక్ అని ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని అంత ఈజీగా అయితే క్షమించలేను. చాలామంది మనుషుల్ని, బంధాల్ని అంత ఈజీగా వదులుకోకూడదు అని చెప్పి చిన్న చిన్న తప్పుల్ని కూడా క్షమించి మళ్ళీ వాళ్ళతో కలిసిపోతారు. కానీ నేనైతే అలా చేయలేను. 100కి 99% వరకు ఆ వ్యక్తి నాతో నిజాయితీగా ఉంటేనే నా మనిషి అనే నమ్మకాన్ని సంపాదించుకోగలుగుతారు. అందుకనే నా లైఫ్‌లో ఎప్పుడు నా పరిధిలో చాలా తక్కువ మంది ఉంటారు. ఒంటరితనంలో అయినా ఆనందాన్ని వెతుక్కుంటానేమో గానీ, ఈ అందమైన జీవితాన్ని అబద్ధాలతో అయితే నింపుకోలేను. చివరి వరకు ఎలాంటి గర్వం లేకుండా వినయంగా బ్రతకాలి అనుకుంటున్నాను. ఇదే నేను.